بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం. అయ్యూబ్ అలైహిస్సలాం ప్రవక్త ఇస్హాక్ అలైహిస్సలాం వారి మొదటి కుమారుడైన ఈస్, అతనిని ఈసు అని కూడా అంటూ ఉంటారు. ఆ ఈస్ బిడ్డలు, ఆ ఈస్ సంతానముకి చెందిన వ్యక్తి ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు. అయ్యూబ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిరియా దేశపు ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించాడు. ఖురాన్లో అయ్యూబ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ఖురాన్లో 4వ అధ్యాయం 163వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేశాడు. అక్కడ అయ్యూబ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బాగా అనుగ్రహాలు ప్రసాదించాడు ఈ ప్రపంచంలో. ఆయన వద్ద పాడి పశువులు ఎక్కువగా ఉండేవి. ఆయన వద్ద ఆస్తులు, భూములు కూడా ఎక్కువగా ఉండేవి. ధనము కూడా ఎక్కువగా ఉండేది. సేవ చేసే సేవకులు కూడా ఎక్కువగా ఉండేవారు. ఇంచుమించు 14 మంది సంతానము కూడా ఆయనకు ఉండేది. ఆ విధంగా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన జీవితము అయ్యూబ్ అలైహిస్సలాం వారు గడిపేవారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం వారిని పరీక్షించాలని నిర్ణయించాడు. అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన అనుగ్రహాలు ఒక్కొక్కటి ఆయనకు దూరంగా చేసేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయ్యూబ్ అలైహిస్సలాం వారి బిడ్డలు అందరూ ఒక చోట ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యి వారందరూ మరణించారు. పాడి పశువులు కూడా నశించిపోయాయి. భూములు, ఆస్తులు కూడా దూరమైపోయాయి. ధనము కూడా పూర్తిగా అంతరించిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన శరీరంలో కూడా వ్యాధి వేశాడు. అలా ఆయన ఆరోగ్యము దూరమైంది. బిడ్డలు దూరమైపోయారు. పాడి పశువులు దూరమైపోయాయి. భూములు, ఆస్తులు, ధనము కూడా పూర్తిగా ఖర్చు అయిపోయింది. అలాంటప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం వారితో పాటు కేవలం అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి అయిన లయ్యా మాత్రమే ఆయనతో పాటు ఉన్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం వారు వ్యాధిగ్రస్తులయ్యారన్న కారణంగా కుటుంబ సభ్యులు దూరమైపోయారు. బంధుమిత్రులు దూరమైపోయారు. ఇరుగు పొరుగు వారు కూడా ఆయనకు దూరంగా ఉంచేశారు. ఇలాంటి పరిస్థితి అయ్యూబ్ అలైహిస్సలాం వారి మీదకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెచ్చిపెట్టాడు ఆయనను పరీక్షించటానికి. అయితే ఒక ముఖ్యమైన గమనిక ఇక్కడ నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
అదేమిటంటే అయ్యూబ్ అలైహిస్సలాం వారి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. చాలామంది ఆ విషయాన్ని అక్కడక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు. ఏంటి ఆ కథ అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకరోజు దూతలతో సమావేశం ఏర్పరచుకొని ఉంటే శైతాను అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతానుతో, నీవు నా దాసుడైన అయ్యూబు వద్ద వెళ్ళి ప్రయత్నాలు చేసినప్పటికీ నీ ప్రయత్నాలు ఫలించలేదు కదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగితే, శైతాను, ఓ అల్లా, నీవు అయ్యూబుకి బాగా అనుగ్రహాలు ప్రసాదించి ఉన్నావు కాబట్టి అతను సంతోషంగా జీవితం గడుపుతూ నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాడు, నిన్ను స్మరించుకుంటూ ఉన్నాడు. అదే నీవు అతని మీద ఉన్న అనుగ్రహాలు తొలగించినట్లయితే అతను నిన్ను మరిచిపోతాడు అని చెప్పాడట. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సరే అది కూడా పరీక్షించి చూద్దాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తరువాత అయ్యూబ్ అలైహిస్సలాం వారికి ప్రసాదించి ఉన్న అనుగ్రహాలు ఒక్కొక్కటి దూరం చేసేసాడట. అయ్యూబ్ అలైహిస్సలాం వారి బిడ్డల మీద కప్పు కూలి వారందరూ మరణించారు అని, అయ్యూబ్ అలైహిస్సలాం వారి పాడి పశువులు కూడా వ్యాధికి గురై మరణించారు అని, అలాగే భూములు ఆస్తులు కూడా దూరమైపోయాయి అని, ఇవన్నీ సంభవించావి అని అక్కడ ప్రస్తావించబడి ఉంది. తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాము చూస్తే అయ్యూబ్ అలైహిస్సలాము ఆ అనుగ్రహాలన్నీ దూరం అయిపోయినప్పటికీ అల్లాహ్ను స్మరిస్తూనే ఉన్నారు, అల్లాహ్ను వేడుకుంటూనే ఉన్నారు, అల్లాహ్ను ఆరాధించుకుంటూనే ఉన్నారు. మళ్ళీ రెండవసారి శైతాను అల్లాహ్ సమక్షంలోకి హాజరయ్యారట. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతానుతో, నేను అయ్యూబుకి ఇచ్చిన అనుగ్రహాలన్నీ దూరం చేసేసినా కానీ అయ్యూబు నన్ను ఆరాధిస్తూనే ఉన్నాడు, నా నామస్మరణ చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడైనా నీవు నీ ఓటమి అంగీకరిస్తావా అని అడిగితే, అప్పుడు శైతాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో, నీవు అనుగ్రహాలన్నీ తొలగించావు కానీ అతనికి మాత్రము శక్తి, యవ్వనము, ఆరోగ్యము ఇచ్చి ఉన్నావు కాబట్టి అతను నిన్ను మళ్ళీ సంపాదించుకోగలుగుతానులే అన్న ధైర్యంతో నిన్ను తలుచుకుంటూ ఉన్నాడు, ఆరాధించుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీవు అతనికి ఉన్న ఆరోగ్యము కూడా లేకుండా చేస్తే, వ్యాధికి గురి చేస్తే అప్పుడు అతను నిన్ను మరిచిపోతాడు అని చెప్పాడట. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ అయ్యూబ్ అలైహిస్సలాం వారిని పరీక్షించడానికి ఆయన శరీరంలో వ్యాధి పుట్టించాడు. ఆ విధంగా అయ్యూబ్ అలైహిస్సలాం వారు వ్యాధిగ్రస్తులయ్యారు. ఎంతగా వ్యాధిగ్రస్తులయ్యారంటే ఆయన శరీరంలోని మాంసము కూడా రాలటం ప్రారంభించింది. ప్రజలందరూ ఆయనను దూరంగా ఉంచేశారు, ఒక్క ఆయన భార్య తప్ప. అయినా కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఆ పరిస్థితిలో కూడా అల్లాహ్ను స్మరిస్తూనే ఉన్నారు, అల్లాహ్ను తలుచుకుంటూనే ఉన్నారు, ఆరాధించుకుంటూనే ఉన్నారు. ఇలా ఈ కథ చెప్పుతూ ఉంటారు, ప్రస్తావిస్తూ ఉంటారు చాలామంది. ఈ కథ గురించి ధార్మిక పండితులతో అడిగినప్పుడు ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఖురాను వాక్యాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలకు ఇది విరుద్ధమైన కథ. కాబట్టి ఈ కథను ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలకు విరుద్ధమైన కథగా భావిస్తూ నమ్మశక్యమైనది కాదు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. కాబట్టి అసలు విషయం అల్లాహ్కు తెలుసు. నిజము మరియు వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం వారికి ముందు బాగా అనుగ్రహాలు ప్రసాదించాడు, తర్వాత ఆయనను పరీక్షించి ఆయన మీద ఉన్న అనుగ్రహాలన్నీ కూడా తొలగించాడు. అయినా కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ను ఆరాధిస్తూ, అల్లాహ్ను స్మరిస్తూ, అల్లాహ్ను తలుచుకుంటూనే జీవితం గడుపుతూ ఉన్నారు.
అయితే అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి అయిన లయ్య ఒకరోజు అయ్యూబ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, ఏమండి, మీరు అల్లా ప్రవక్త కాబట్టి మీరు అల్లాహతో దువా చేస్తే తప్పనిసరిగా అల్లా సుబ్హానహు వ తఆలా మీ ప్రార్థనను అంగీకరిస్తాడు, మీ దువా స్వీకరిస్తాడు. మీరు ఈ వ్యాధి తొలగిపోవాలని, ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని అల్లాహతో ప్రార్థన చేయండి అని కోరారు. దానికి అయ్యూబ్ అలైహిస్సలాం భార్యతో అడిగారు, అల్లా సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలలో మనకు ఎన్ని రోజులు ఉంచాడో? దానికి అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి సమాధానం ఇస్తూ, ఇంచుమించు 70 సంవత్సరాల వరకు అల్లా సుబ్హానహు వ తఆలా మాకు అనుగ్రహాలలో ప్రశాంతమైన జీవితము ప్రసాదించాడు అని చెప్పారు. అప్పుడు మళ్ళీ అయ్యూబ్ అలైహిస్సలాం సతీమణితో అడిగారు, ఈ వ్యాధి, ఈ కష్టాలు, నష్టాలు ఇవన్నీ మొదలయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది అంటే, ఇంచుమించు 7 సంవత్సరాలు బహుశా అవుతా ఉంది అని సతీమణి సమాధానం ఇచ్చారు. అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం భార్యతో అన్నారు, అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చిన అనుగ్రహాలు 70 సంవత్సరాల వరకు మనము అనుభవించాం. అదే అల్లా సుబ్హానహు వ తఆలా సమస్యలు మరియు వ్యాధి ఇస్తే 7 సంవత్సరాలకే కంగారు పడిపోయి 7 సంవత్సరాలకే కష్టాలు, బాధల్ని భారంగా భావించి అల్లాతో ఫిర్యాదు చేయడం సమంజసమేనా? నేను అల్లాతో ఫిర్యాదు చేయను. ఆయన అనుగ్రహాలు ఎంత హాయిగా అన్ని సంవత్సరాల వరకు నేను అనుభవించానో, ఆయన నిర్ణయం ప్రకారము వచ్చిన బాధల్ని, సమస్యల్ని కూడా నేను సహనంతో అన్ని సంవత్సరాల వరకు ఓపికగా భరిస్తాను అని చెప్పారు. అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి ఒక్క మాట మాట్లాడేశారు. అదేమిటంటే, అయితే ఈ వ్యాధి మరియు ఈ సమస్యలు తొలగేది ఎప్పుడండి అని ఒక మహిళగా ఆమె మాట నోటి నుంచి పలికేశారు. ఆ ఒక్క మాట ఆమె నోటి నుంచి జారింది. అయ్యూబ్ అలైహిస్సలాం వారికి ఆ మాట నచ్చలేదు. ఎందుకంటే అనుగ్రహం వచ్చినా అల్లా తరపు నుంచి వచ్చింది అని మనము అల్లా సుబ్హానహు వ తఆలా కృతజ్ఞతలు తెలియజేయాలి, దాన్ని మనసారా స్వీకరించాలి, సమ్మతించాలి. అలాగే అల్లా తరపున సమస్య ఎదురైనా కానీ అల్లా తరపు నుంచి వచ్చిందని దాన్ని మనము సమ్మతించాలి. కానీ ఇక్కడ అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి ఎప్పుడండి మా బాధలు తీరేది అని తెలిపినప్పుడు అక్కడ అల్లా ఇచ్చిన ఈ కష్టానికి ఆమె ఒక రకంగా అసహించుకుంటున్నారు అన్న అర్థం వ్యక్తమవుతుంది. కాబట్టి ఆ విషయం అయ్యూబ్ అలైహిస్సలాం వారికి నచ్చలేదు. కాబట్టి అయ్యూబ్ అలైహిస్సలాం వారు కోపగించుకొని, అల్లా సుబ్హానహు వ తఆలా నాకు ఆరోగ్యవంతుణ్ణి చేస్తే నీకు 100 కొరడా దెబ్బలు కొడతాను అని ప్రమాణం చేసేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి ఎంతగా పరిస్థితులు క్లిష్టంగా మారాయి అంటే, అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి ప్రజల ఇండ్లకు వెళ్ళి కూలి పనులు చేసి భర్తకు కూలి తీసుకుని వచ్చి తినిపించి ఆమె కూడా కడుపు నింపుకుంటూ ఉంటే, కొద్ది రోజుల తర్వాత ఆ నగర ప్రజలు అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణికి పని ఇవ్వడం కూడా మానేశారు. అమ్మ, నువ్వు మా ఇంటికి రావద్దు అని నిరాకరించేశారు. కారణం ఏమిటంటే, అయ్యూబ్ అలైహిస్సలాం వారికి ఉన్న వ్యాధి అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి ద్వారా వారికి, వారి బిడ్డలకు కూడా సంక్రమిస్తుందేమోనని వారు లోపల భయపడి అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణికి పని కూడా ఇవ్వటము మానేశారు. అంతగా పరిస్థితులు క్లిష్టతరంగా మారిపోయాయి. ఆలోచించండి, ఏ నగరంలో అయితే ఒకప్పుడు ఆవిడ హాయిగా ధనవంతురాలుగా జీవితం గడిపారో, అదే నగరంలో ఇండ్లకు వెళ్ళి కూలి పనులు చేస్తూ ఉంటే కూడా ఆ కూలి పని కోసం కూడా రావద్దు అని చెప్పేస్తూ ఉన్నారంటే ఆమె ఎంత బాధపడి ఉంటారో, లోపల ఎంత సహనం పాటించి ఉంటారో ఆవిడ
మనము ఒకసారి ఆలోచించాలి. సరే, ఇలాంటి పరిస్థితులు వచ్చేసినప్పుడు అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు. ఆ దువాలో కూడా ఆయన అల్లాహకు ఫిర్యాదు చేయలేదు. ఎంత ఉత్తమమైన పలుకులతో దువా చేశారో చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన చేసిన దువాను ఖురాన్లోని 21వ అధ్యాయం 83వ వాక్యంలో ప్రస్తావించి ఉన్నాడు. అన్ని మస్సనియ దుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్. నాకు ఈ వ్యాధి సోకింది, నువ్వు కరుణించే వారిలోకి అపారంగా కరుణించేవాడువు. అల్లాహు అక్బర్. నాకు వ్యాధి సోకింది అల్లా, నువ్వు కరుణించేవాడివి, కరుణించే వారిలో గొప్పగా కరుణించేవాడివి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అయ్యూబ్ అలైహిస్సలాం వారు దువా చేయగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం వారి దువాను వెంటనే ఆమోదించి దూత ద్వారా ఆదేశం పంపించాడు. ఏంటి ఆదేశము అంటే, ఉర్కుజ్ బి రిజ్లిక హాజా ముగ్తసలుం బారిదుం వ షరాబ్. 38వ అధ్యాయం 42వ వాక్యం. అనగా, నీ కాలిని నేలకేసి కొట్టు, ఇది స్నానం చేయటానికి త్రాగటానికి చల్లని నీరు అని మేము సూచించాము. అల్లాహ్ దూత ద్వారా ఆదేశించాడు, ఓ అయ్యూబ్, నువ్వు వెళ్ళి ఫలానా ప్రదేశంలో అల్లాహ్ పేరు స్మరించి కాళ్ళతో భూమికేసి కొడితే అక్కడ నీటి ఊట ఉబుకుతుంది, ఆ నీళ్లను నువ్వు త్రాగు, ఆ నీళ్లలో నువ్వు స్నానము చెయ్యి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించగా అయ్యూబ్ అలైహిస్సలాం వారు వెళ్ళి అక్కడ అల్లాహ్ పేరు స్మరించి కాళ్ళతో కొట్టగా నీటి ఊటుగా ఉబికింది. అందులో ఆయన నీళ్లు తీసుకుని ముందు త్రాగారు. ఆయన శరీరం లోపల ఉన్న వ్యాధి నయమైపోయింది. ఆ నీళ్ళలో మళ్ళీ ఆయన స్నానం చేశాడు. శరీరం బయట నుంచి ఉన్న వ్యాధి గాయాలు అన్నీ నయమైపోయాయి. ఆ విధంగా అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ ఆరోగ్యము యవ్వనము ప్రసాదించేశాడు. వ్యాధి గురికాక ముందు ఆయన ఎలాగైతే ఆరోగ్యంగా యవ్వనంగా ఉండేవారో అలాంటి ఆరోగ్యము మరియు యవ్వనము, దానికంటే మేలైన ఆరోగ్యము మరియు యవ్వనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి తిరిగి ఇచ్చేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, ఆయన నీళ్లలో స్నానము చేస్తున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంగారు మిడతల వర్షం కురిపించాడు. కొంతమంది తెలియజేసిన దాని ప్రకారము బంగారు నాణ్యాల వర్షము కురిపించాడు. అది చూసి అయ్యూబ్ అలైహిస్సలాం వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బంగారు నాణ్యాలు ఒక బట్టలో ప్రోగు చేసుకున్నారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం వారితో, ఏమయ్యా అయ్యూబ్, ఈ బంగారము నేను నీకోసమే కదా కురిపించింది, మరి తొందర ఎందుకయ్యా నీకు అంటే, అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం వారు అన్నారు, బలా యా రబ్బీ వలాకిన్ లా గినాలి అన్ బర్కతిక్. నిశ్చయంగా ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీవు నా కోసమే ఈ బంగారు నాణ్యాలు కురిపించావు, కానీ నీవు కురిపించిన నీ అనుగ్రహాన్ని పొందడానికి నేను ఆలస్యం ఎందుకు చేయాలి అని నాకు అనిపించింది. కాబట్టి నీ అనుగ్రహాన్ని తొందరగా నా సొంతం చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను నా సొంతం చేసుకున్నాను అని చెప్పారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయనకు ఆరోగ్యము తిరిగి వచ్చేసింది. ఆయన వద్దకు మళ్ళీ ధనం కూడా తిరిగి వచ్చేసింది. ఆయన మళ్ళీ వెళ్ళిపోతే కొద్దిసేపు తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి తిరిగి అక్కడికి వచ్చారు. పని కోసము, కూలి కోసం బయటికి వెళ్ళి ఉన్నారు. అప్పటికి ఆవిడ తిరిగి వచ్చి చూస్తే వ్యాధిగ్రస్తుడైన భర్త మాత్రం కనిపించలేదు. భర్త పోలికలతో ఉన్న ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి కనిపించేసరికి ఆవిడ నా భర్త పోలికలతో ఉన్న వ్యక్తి అని అనుకుని, ఏమయ్యా, ఇక్కడ వ్యాధిగ్రస్తుడైన నా భర్త ఉండేవాడు, ఏమయ్యాడో అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నా భర్త వ్యాధికి గురి కాక ముందు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అచ్చం నీలాగే ఉండేవాడు. నా భర్త పోలికలు కలిగిన వ్యక్తిని ఇప్పుడు నేను ఇక్కడ నిన్నే చూస్తున్నాను, నా భర్త ఎక్కడ అని అడుగుతూ ఉంటే అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఆవిడతో అన్నారు, నువ్వు నాకు గుర్తుపట్టలేదా, నేనే అయ్యూబుని అని చెప్పారు. అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అల్లాహ్ మీ వ్యాధిని నయం చేసేశాడు, మీకు ఆరోగ్యం ప్రసాదించేశాడు అంటూ సంతోషం వ్యక్తపరిచారు. అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించుకున్నారు.
అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన అనుగ్రహంతో ఆ అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణికి కూడా మునుపటి లాంటి ఆరోగ్యము, మునుపటి లాంటి యవ్వనము ప్రసాదించేశాడు. ఆవిడ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి చేసిన సేవ, అయ్యూబ్ అలైహిస్సలాం వారి వద్ద విశ్వాసంతో ఉండి అయ్యూబ్ అలైహిస్సలాం వారికి సేవ చేసిన కారణంగా ఆవిడకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ అనుగ్రహము ప్రసాదించాడు. ఆమె కూడా మళ్ళీ ఆరోగ్యవంతురాలుగా మరియు మునుపటిలాగే యవ్వనస్తురాలుగా మారిపోయారు. తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం వారికి ఎంతమంది బిడ్డలైతే కోల్పోయారో ఆయన దానికి రెండింతల బిడ్డలు ఆయనకు ప్రసాదించాడు. ఆయన వద్ద మళ్ళీ పాడి పశువులు వచ్చేసాయి, ధనము వచ్చేసింది, బిడ్డలు వచ్చేసారు, ఆస్తిపాస్తులు వచ్చేసాయి, సేవకులు వచ్చేసారు. మునుపటి కంటే ఎక్కువ అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం వారికి ప్రసాదించేశాడు. మనము ఖురాన్లో చూసినట్లయితే 21వ అధ్యాయం 24వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వఆతైనాహు అహ్లహు వమిస్లహుం మఅహుం రహ్మతం మిన్ ఇందినా వజిక్రా లిల్ ఆబిదీన్. అతని ఇంటి వారులను ప్రసాదించాము, పైగా వారితో పాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వసగాము. నికార్సైన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మునుపటి అనుగ్రహాలు మరియు దానికి రెండింతలు అనుగ్రహాలు కూడా ఆయనకు ఇచ్చాడు అని అక్కడ ఖురాన్లో తెలియజేసి ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం తన ప్రమాణాన్ని నెరవేర్చాల్సిన సమయము ఆసన్నమైంది. అయ్యూబ్ అలైహిస్సలాం వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి ఒక మాట నోటి జారినప్పుడు కోపగించుకొని, నేను ఆరోగ్యవంతుణ్ణి అయిపోతే నీకు 100 కొరడా దెబ్బలు కొడతాను అని ప్రమాణం చేశారు కదా. ఇప్పుడు ఆయన ఆరోగ్యవంతుడైపోయాడు. ఇప్పుడు ఆయన వద్దకు మళ్ళీ ధనము, ఆస్తులు, పాస్తులు అన్నీ వచ్చేసాయి. మరి ఇప్పుడు ఆయన చేసిన ప్రమాణము నెరవేర్చాలి కదా. అయితే ఆలోచించండి, 100 కొరడా దెబ్బలు ఒక మహిళకు కొడితే ఆవిడ పరిస్థితి ఏమైపోతుంది? అలా వారు కంగారు పడుతూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విశ్వాసురాలైన భక్తురాలైన అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణి మీద కరుణించి ఆమె కోసము ఒక సులభమైన మార్గము ప్రవేశపెట్టాడు. అదేమిటంటే, వఖుద్ బియదిక జిగ్సన్ ఫద్రిబ్ బిహి వలా తహ్నస్ ఇన్నా వజద్నాహు సాబిరన్ నిఅమల్ అబ్దు ఇన్నహు అవ్వాబ్. గడ్డి పరకల కట్టను చేత్తో పట్టుకొని కొట్టు, ప్రమాణ భంగానికి పాల్పడకు అని మేము అతనికి సెలవిచ్చాము. వాస్తవానికి మేము అతన్ని సహనశీలునిగా పొందాము. నిశ్చయంగా అతను మంచి దాసుడు, ప్రభువు వైపు అమితంగా మరలేవాడు. అంటే 100 కొరడా దెబ్బలకు బదులుగా 100 గడ్డి పరకల కట్టను తీసుకొని ఒక దెబ్బ కొట్టు. 100 గడ్డి పరకల కట్టతో ఒక దెబ్బ కొట్టితే 100 కొరడా దెబ్బలు కొట్టిన దానికి సమానంగా అది అయిపోతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవివ్వగా అయ్యూబ్ అలైహిస్సలాం వారు 100 గడ్డి పరకల కట్ట ఒకటి తీసుకొని అయ్యూబ్ అలైహిస్సలాం వారి సతీమణిని కొట్టి ఆయన చేసిన ప్రమాణము ఆయన నెరవేర్చారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ సుఖంగా ప్రశాంతమైన జీవితము కొనసాగించారు. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర. అయ్యూబ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి మనిషికి పరీక్షిస్తాడు. ఎవరిని ఎలా పరీక్షిస్తాడనేది అది ఆయన చిత్తం ప్రకారమే జరుగుతుంది. కొందరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలు బాగా ప్రసాదించి పరీక్షిస్తాడు. మరికొందరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్యల్లోకి నెట్టి పరీక్షిస్తాడు. అలాగే గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చి అడిగాడు, అయ్యున్నాసి అషద్దు బలాన్,
ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలలో దైవ పరీక్షలు ఎక్కువగా ఎదుర్కొన్నవారు ఎవరు అంటే ప్రవక్త వారు అన్నారు, అల్ అంబియా, దైవ ప్రవక్తలు ఎక్కువగా దైవ పరీక్షలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎవరిలో ఎంత భక్తి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి భక్తి ప్రకారము వాళ్ళను పరీక్షించాడు అని తెలియజేశారు. కాబట్టి దైవ పరీక్షలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ దైవ పరీక్షల్లో సాఫల్యం పొందే భాగ్యము ప్రసాదించుగాక. ఎవరి జీవితాలలో కష్టాలు ఉన్నాయో అల్లాహ్ వారి కష్టాలు తొలగించి వారికి సుఖాలు ప్రసాదించుగాక. ఎవరి జీవితాలలో నష్టాలు ఉన్నాయో వారి నష్టాలు తొలగించి అల్లాహ్ వారికి లాభాలు ప్రసాదించుగాక. ఎవరి జీవితాలలో వ్యాధులు ఉన్నాయో వారి వ్యాధులు తొలగించి అల్లాహ్ వారికి ఆరోగ్యము ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.